ఇది నల్ల ద్రాక్ష పందిరి ఎండూరి సుధాకర్ గారు రాసింది. కావ్యనాయికని దళిత కావ్యనాయికగా నిలబెట్టిన నీలిక కావ్యాన్ని ఇప్పుడు నేను చదువుతున్నాను. శీర్షిక నీలిక. ఓ నా చండాలిక, నీ వెండి కడియాల నల్ల కాళ్ళ ముందు వెయ్యేళ్ల కావ్యనాయికలు వెలవెలబోతున్నారు. అలంకార శాస్త్రాలన్నీ నీ పాటి మట్టి మెరుపుల ముందు బలాదూరే. నా నల్లపిట్ట, నిన్ను వరాంగివని, కృషాంగివని, లతాంగివని, లతికవని మభ్యపెట్టను. నా జాతి పుష్పమా, నా నీలమణి, నీ అందాన్ని బహిష్కరించిన అక్షరాలను ఇవాళ నేను వశీకరించుకున్నాను. నీ బంతి పూల కొప్పు మీద ఒట్టు, నిన్ను ఊరి బయటే నిలబెట్టిన ఆకాశమెత్తు ఉట్టిని పగలగొడుతున్నాను. నీ బంతి పూల కొప్పు మీద ఒట్టు, నిన్ను ఊరి బయటే నిలబెట్టిన ఆకాశమెత్తు ఉట్టిని పగలగొడుతున్నాను. నా మాతంగిని నిన్నో పతంగుని చేసి ఈ సౌందర్యాకాశం మీద ఎగరవేస్తున్నాను. నీ నెత్తి మీద ఇనుప గమేలం విశ్వసుందరి కిరీటాన్ని సైతం వెక్కిరిస్తుంది. పదునెక్కిన కొడవలివై శివంగిలా నువ్వు కోతకుపోతుంటే నీ చుట్టూరా ఆవరించిన ప్రకృతి వర్ణాలు నీకు పాదాక్రాంతం అవుతున్నట్టే ఉంటాయి. తాటాకు గొడుగు కింద సగం తడుస్తూ నువ్వు నిలబడ్డప్పుడు నిన్ను పొదుగుకునేందుకు పొడి మబ్బులు నేలకు దిగుతాయి. నిన్ను చూస్తే చాలు బోడి కంకులకు కూడా వెచ్చని గింజలు మొలుస్తాయి. కాలువలో తేలుతున్న చందమామ మీద నువ్వు కాళ్ళు పెట్టినప్పుడు కలకబారిన నీటిలోంచి కుర్రమీనులు నీ వేళ్ల చంద్రకిరణాల్ని ముద్దాడుతాయి. కాసె బిగించి మంచెమీదుగా నువ్వు వడిసెల విసురుతుంటే దిక్కులు ఉలిక్కిపడి నీ బిగిపిక్కలకు దండాలు పెడుతుంటాయి. నువ్వు బో 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 అని పిలుస్తుంటే నీ పిలుపు రుచికి నూకల్ని ఆకల్ని మరిచిపోయి బెరసపుంజులు ఎర్ర జుట్లతో రెక్కలల్లార్చుతూ నీ ముందు వినమ్రంగా మోకరిల్లుతాయి. ఒక కాలు ఒయ్యారంగా చాచి తిరగట్లో నువ్వు రాగులు విసురుతుంటే కరువు పోసిన నీ నల్ల నడుము మీద రాలిన పిండి రేణువులు వెండి వడ్డానంలా జిగేలుమంటాయి. నువ్వు తాటికల్లు తాగిన జాతర రేయి నీ కాటుక కళ్ళ ఎరుపు జీరల్లోకి తొంగి చూస్తే ఈ ప్రపంచమే చిత్తైపోతుంది. నీ నల్లరేగడి మేని రంగులో వెదురు పొదలకు అల్లుకున్న మిరియపు గుత్తుల మిసిమి దోగాడుతుంది. ఆరుబయట నులక మంచం మీద